డబ్బులు అరవదండగాని 6 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సిన హెయిర్ కట్ ని సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటుంటాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది నేను హెయిర్ కట్ చేయించుకుని. నా హెయిర్ సర్వీస్ అంతా ఎప్పుడు టోన్ అండ్ గాలా చేయించుకుంటుంటాను. ఈసారి ప్లేస్ లొకేషన్ రెండు మార్చేసి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆరోబెల్లా హెయిర్ సెలూన్ లో హెయిర్ కట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నాతో పాటు నా కజిన్ కూడా తీసుకెళ్లాను. నేనేమో వరలక్ష్మి, తనేమో మహాలక్ష్మి. మా ఫ్యామిలీలో మేము ఇద్దరం కలిసి ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఎందుకంటే మేము గలగలా వాగుతూనే ఉంటాం. అది మాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి హెయిర్ కట్ చేయించుకుంటున్న ప్రతిసారి నాలో ఒక తెలియని టెన్షన్ వస్తుందండి. ఆ జుట్టు అలా కట్ చేసి రాలిపోతూ ఉంటే అనవసరంగా చేయించుకుంటున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అలా చేయించుకోకపోతే ఈ జుట్టునేమో మెయింటైన్ చేయలేం. దానికి తోడు ఈ సెలూన్స్ లో హిందీ వాళ్ళు ఉంటారేమో, అబ్బా ప్రతిసారి వీళ్ళేంట్రీ ఏంట్రా బాబు అనుకుంటాను. ఎందుకంటే మనకేమో హిందీ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. అలా అని పోతే పోయిందిలే అని వచ్చిరాని భాషలో కమ్యూనికేట్ చేసేద్దామన్నా తెల్లారితే మొల చేయడానికి అవి ఏమన్నా పెసరలో మొలకలా. మళ్ళీ ఆ నెత్తి మీద జుట్టు మొలవాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. నా బాధ చూడలేక మా ఇద్దరికి మధ్యలో అక్కడ స్టాఫ్ కమ్యూనికేట్ చేసి నాకు కావాల్సిన హెయిర్ మేకవర్ చాలా బాగా చేశారు. భలే అనిపించింది. అలా ఒకసారి స్లో మోషన్ లో చూసేయండి. ఈ హెయిర్ సెట్టింగ్ ఉన్నంత సేపు మనల్ని ఎవరు ఆపలేరు. కానీ మీకు గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.